తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. టీమిండియాలో కొనసాగుతున్న గంభీర్ ఘోరాలు. ఇంతకు ముందు కేకేఆర్ ప్లేస్ ని టీమిండియాలోకి సెలెక్ట్ చేశాడు, ఇప్పుడేమో ఎల్ఎస్సి ప్లేస్ ని సెలెక్ట్ చేస్తున్నాడు. అసలు గంభీర్ కి ఎల్ఎస్సి కి సంబంధం ఏంటి అనుకోకండి, తన ఇంతకు ముందు ఎల్ఎస్సి కి మెంటల్ ఎక్కించే మెంటర్ గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయుష్ పదుని అండ్ రవి బిష్ణోని ఎల్ఎస్సి ప్లేస్ ని సెలెక్ట్ చేశాడా? అసలు ఈ సెలక్షన్ వెనకాల దాగి ఉన్న అంతర్గత విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. T20 వరల్డ్ కప్ కోసం అనౌన్స్ చేసిన స్క్వాడ్ లో ఉన్న తిలక్ వర్మకి అండ్ వాషింగ్టన్ సుందర్ కి ఇంజరీస్ అయ్యాయి. సేమ్ స్క్వాడ్ తో మన వాళ్ళు న్యూజిలాండ్ తో సిరీస్ ఆడతారు. ఈ సిరీస్ కి తిలక్ వర్మ ఫస్ట్ 3 మ్యాచ్లకి దూరం అయ్యాడు అండ్ సుందర్ అయితే న్యూజిలాండ్ సిరీస్ కి కంప్లీట్ గా దూరం అయ్యాడు. సో ఇప్పుడు తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ గా శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేశారు అండ్ సుందర్ కి రీప్లేస్మెంట్ గా రవి బిష్ణోని సెలెక్ట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ రీప్లేస్మెంట్ అయితే పర్ఫెక్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే తన 2025 ఐపీఎల్ లో 13 ఇన్నింగ్స్ లో 604 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 50 గా అండ్ సెకండ్ 175 గా ఉంది. అండ్ రీసెంట్ జరిగిన విజయ్ హజార్ ట్రోఫీలో ఒక మ్యాచ్ లో 53 బాల్స్ లో 82 రన్స్ కొట్టేశాడు అండ్ ఇంకో మ్యాచ్ లో 34 బాల్స్ లో 45 రన్స్ కొట్టేశాడు. తను టోటల్ గా 2 మ్యాచెస్ లో కలిపి 127 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 63 గా అండ్ సెకండ్ 145 గా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే తను సెలెక్ట్ చేయడం కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ రవి బిష్ణోని ఎందుకు సెలెక్ట్ చేశారని అందరూ డౌట్. ఇంతకు ముందు కూడా న్యూజిలాండ్ తో ఓడే సిరీస్ లో సుందర్ కి రీప్లేస్మెంట్ గా ఆయుష్ బుధని సెలెక్ట్ చేశారు. తనైతే పార్ట్ టైం బౌలర్ అండ్ రీసెంట్ గా విజయ్ హజార్ ట్రోఫీలో 3 మ్యాచ్ లో 16 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ తనకి లిస్ట్ క్రికెట్ లో మినిమం 1000 రన్స్ కూడా లేవు. తనకన్నా బాగా ఆడే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, బట్ తన సెలక్షన్ కనిపిస్తున్న ఒకే ఒక రీజన్ ఎల్ఎస్సి కనెక్షన్. గంభీర్ ఇంతకు ముందు ఎల్ఎస్సి టీమ్ కి మెంటర్ గా ఉన్నప్పుడు ఆయుష్ బుధని తనే స్కౌట్ చేశాడు అండ్ ఆప్షన్ 20 lakhs కి తీసుకుని మాక్సిమం అన్ని మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు గంభీర్ ఇండియా టీమ్ కి కోచ్ కొన్నాడు కాబట్టి డైరెక్ట్ గా టీమ్ లోకి సెలెక్ట్ చేశాడు. ఈవెన్ మాజీ క్రికెటర్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. కానీ రవి బిష్ణోని సెలెక్ట్ చేయడం కొంతవరకు కరెక్ట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే తను రీసెంట్ గా విజయ్ హజార్ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ లో 12 వికెట్స్ తీశాడు అండ్ తన ఎకానమీ 5.38 గా ఉంది అండ్ 6 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 134 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 33 గా అండ్ సెకండ్ 124 గా ఉంది. తనైతే బోత్ బ్యాట్ అండ్ బాల్ తో బాగా రాణించాడు. కొంతమంది రవి బిష్ణోకి బదులు రియాన్ పరాగ్ ని అండ్ కృణాల్ పాండ్యా ని సెలెక్ట్ చేయాలంటున్నారు, బట్ రియాన్ పరాగ్ అయితే షోల్డర్ ఇంజరీ అయింది అండ్ కృణాల్ పాండ్యా విజయ్ ట్రోఫీలో బ్యాటింగ్ బాగా చేశాడు కానీ బౌలింగ్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ T20 ఫార్మ్ అయిన సయ్యద్ ముస్తఫా ట్రోఫీలో 6 ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ మాత్రమే తీశాడు అండ్ తన ఎకానమీ 9 గా ఉంది. మరి రవి బిష్ణోని అండ్ ఆయుష్ పదుని సెలెక్ట్ చేయడం కరెక్టో కాదో కామెంట్ చేయండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడ్డలి, చెలి పుడుతుందని చేస్తలేవా, చేతనైతులేని చేస్తలేవా? తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజంగా తక్కువ చేస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.